हरिः ॐ ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु वाग्देव्यै नमः। ॐ मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। ओम नमो श्री शंकर भगवत्पाद जगद्गुरुवे नमः। ओम नमो भगवते रामानुजाय नमः। अभ्रमं भंगरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थम् अतुलं भजे तापत्रयापहम् वादिराजगुरून् वन्दे हयग्रीवपदाश्रयान्। वादिराजकेसरिणे नमः। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनुवे। हरिः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे। ॐ नमो श्रीवेदव्यास भगवाने नमः। ఫ్రెండ్స్, మనము త్రిమతాచార్యుల గురించి వారు ప్రతిపాదించిన సిద్ధాంతాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో మొట్టమొదటగా శంకర భగవత్పాదుల గురించి, ఆయన జీవన విశేషాల గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అద్వైతం చాలా గొప్ప సిద్ధాంతం, మహోన్నతమైన సిద్ధాంతం. అద్వితీయమితి అద్వైతం, అద్వైతం అద్వితీయం అంటారు పండితులు. శంకర భగవత్పాదులు ప్రతిపాదించిన అద్వైత సారాంశం ఏమిటి అంటే, అద్వైతం అద్వైతం. హియర్ ద్వైతం means two things. Advaitam. There are no two things. There is only one thing exists. It is non-dualism. అద్వితీయమితి అద్వైతం అంటే రెండవది లేదు, ఉన్నది ఒక్కటే. శంకరాచార్యుల వారు he has never considered Atma and Paramatma as two distinct or separate entities. అంటే ఆయన ఎప్పుడు ఆత్మ పరమాత్మ అనే వాటిని విడివిడిగా చూడలేదు. ఆయన ఒకటే. ఆయన లెక్కలో ఆత్మ అంటే పరమాత్మ, పరమాత్మే ఆత్మ. ఇది అద్వైతానికి అర్థం. ఆయన తన అద్వైతాన్ని ప్రతిపాదించి ప్రొఫెస్ చేయడంలో ఆయన ప్రస్థానత్రయాన్ని ఎంచుకున్నారు. ప్రస్థానత్రయం అంటే ఇంతకుముందే తెలుసుకున్నాం మనం.
బ్రహ్మసూత్రాలు అంటే బాదరాయణుల వారి ఉత్తర మీమాంస, నెక్స్ట్ ఉపనిషత్తులు, ఆ తర్వాత భగవద్గీత. ఈ మూడింటిని ఆయన ఫాలో అయినారు. అందుకే దాన్ని ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయము అంటారు. దీనిలో కూడా ముఖ్యంగా ఆయన ఉపనిషత్తుల మీద ఎక్కువగా ఆధారపడినట్టుగా చాలామంది వాగ్గేయకారులు, పండితులు అండ్ వేదాంతులు చెప్తారు. ఆయన ప్రాఫెస్ చేసిన థియరీని చూసి the way in which he has developed the theory and took into the people was completely based on these three things, ప్రస్థానత్రయం. ఆ తర్వాత రామానుజాచార్యులు వారు వారి విశిష్టాద్వైతాన్ని ప్రాఫెస్ చేయడానికి ఈ ప్రస్థానత్రయాన్ని తీసుకుంటారు. మధ్వాచార్యులు తమ ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి జనంలోకి తీసుకెళ్ళడానికి కూడా ఈ మూడింటినే తీసుకుంటారు. సో ఈ మూడింటిని ప్రామాణికంగా తీసుకునే ఈ అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. ఆ మూడింటిని ప్రతిపాదించిన జగద్గురువులు శంకర భగవత్పాదుల వారు, రామానుజాచార్యుల వారు అండ్ పూర్ణప్రజ్ఞుల వారు, అండ్ మధ్వాచార్యుల వారు. ఇక్కడ జగద్గురువు అనే పదం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, అంటే ఎవరైతే తమ సిద్ధాంతాన్ని మొత్తం ప్రపంచమంతా ఒప్పుకునేట్టుగా ప్రతిపాదించి అందరినీ ఒప్పించగలుగుతారు, తమ సిద్ధాంతం శ్రేష్టమైనది అని ఒప్పించగలుగుతారు. అంటే ఆ తమ సిద్ధాంతంతో ఎవరిని మొత్తం ప్రపంచాన్నంతా ప్రభావితం చేయగలుగుతారో వారిని జగద్గురువులు అనడం సముచితం అండ్ జస్టిఫైడ్ ఆల్సో. అందుకే మొట్టమొదట మనము కృష్ణ పరమాత్ముడి గురించి ఎందుకు చెప్పుకున్నాము అంటే, భగవద్గీత ఇట్ ఈస్ అన్ యూనివర్సల్ ఎపిక్. It is accepted throughout the world. In fact, there cannot be a better epic than Bhagavad Gita, which is universally accepted by many of the people. And I am not speaking of only the people belonging to India. భగవద్గీత మీద చాలామంది రీసెర్చ్ చేశారు మేధావులు, ఫారినర్స్. ఇంతకుముందు కూడా మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం. డాక్టర్ హిల్స్, జెనర్, ఆండ్రూస్ అండ్ సో అండ్ సో ఫోర్త్, చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఇటువంటి పేర్లు. అండ్ వేదాల గురించి మ్యాక్స్ ముల్లర్, రొమైన్ రోలా, బ్యూబర్ట్, సిఎఫ్ ఆండ్రూస్, చాలామంది ఉన్నారు. వారు చాలా శ్రద్ధగా వీటి మీద అవగాహన చేసుకొని వీటి మీద
గ్రంథాలు రచించినారు, రీసెర్చ్ చేసినారు. చేసి దే హ్యావ్ గివన్ దేర్ కంక్లూషన్స్ పర్టైనింగ్ టు యాక్సెప్టింగ్ దీస్ థియరీస్ అండ్ the differences between these three schools of discipline. We can call it as school of discipline rather. Advaita, Visishta Advaita and Dvaita. సో అద్వైత సిద్ధాంతాన్ని మనము ముందుగా చర్చిద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహామహులు శ్రీ విద్వాన్ కపిస్థలం దేశికాచార్యుల వారు అద్వైత సార సంగ్రహాన్ని ఏమని చెప్తారు అంటే, ఈయన త్రిమతాచార్యుల మీద చాలా రీసెర్చ్ చేశారు. అండ్ వారి వారి సిద్ధాంతాలను, వారి వారి జీవన విధానాలను, అప్పుడు ఉన్న పరిస్థితులను ఆకళింపు చేసుకుని ఈయన రచనలు గావించారు. మహామహులు ఆయన కపిస్థలం దేశికాచార్యుల వారు. ఆయన అద్వైత సార సంగ్రహాన్ని గురించి ఏం చెప్తారు అంటే, బ్రహ్మైకం పరమార్థవత్ తదితర మాయామయత్వాన్ ఋషా బ్రహ్మైవైకముపాధి బిందితమతో జీవేశ భావం గతం శాంతి సంస్కృతిరస్య తత్ప్రశమనం ముక్తి తదప్యాత్మనో బ్రహ్మైక్యావగమాత్ శృతిశ్రవణాత్ ఇత్యాహురద్వైతినః అని చెప్తారు. వండర్ఫుల్ డెఫినేషన్ ఆఫ్ అద్వైత, an exhaustive, fully explaining the meaning of Advaita is this శ్లోక. అంటే ఈ శ్లోకానికి అర్థం ఏమి అంటే, శంకర భగవత్పాదుల వారు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం ఏమిటి అంటే, అద్వైత సిద్ధాంత సార సంగ్రహం అని చెప్పుకోవచ్చు. సారాన్ని సంగ్రహంగా విపులీకరించి తెలిపే శ్లోకం ఇది. ఈ శ్లోకం ప్రకారం బ్రహ్మ ఒక్కడే, బ్రహ్మైకం పరమార్థవత్, అండ్ బ్రహ్మ ఒక్కడే ఆల్వేస్ ఎగ్జిస్ట్, ఎప్పుడు ఉండేది, త్రికాలాల్లోనూ ఉండేది బ్రహ్మ ఒక్కడే. ఆ బ్రహ్మే సద్వస్తువు. ఆ సద్వస్తువు ఒక్కటే త్రికాలాల్లోనూ ఉంటుంది. అంటే ఎప్పుడు, నిన్న నేడు రేపు, ఎప్పుడు ఆల్వేస్ ఇట్ ఎగ్జిస్ట్. మిగిలినవన్నీ అసద్వస్తువులు, అంటే మాయాపూరితాలు. సద అసత్. సత్ మీన్స్ విచ్ స్టేస్ పర్మనెంట్లీ at all times. Asat, so it appears temporarily, it stays but not permanently, it doesn't exist always. మిగిలినవన్నీ మాయ. కానీ ఉపాధి భేదం వల్ల, అంటే ఎప్పుడైతే పరమాత్మ దేహంలోకి ప్రవేశిస్తాడో అప్పుడు ఆ దేహంలోకి పరమాత్మకు నామభేద రూపరహితుడు ఆయన. ఇవన్నీ ఏముండవు. కానీ ఎప్పుడైతే ఒక దేహంలోకి ప్రవేశిస్తాడో ఇవన్నీ వచ్చేస్తాయి. ప్లస్ పూర్వజన్మ వాసనల వలన కర్తృత్వ భోక్తృత్వ భావాలు కలుగుతాయి. అంటే ఇది నేను చేస్తున్నాను, ఇది నేను అనుభవిస్తున్నాను, నేను కర్తను, నేను భోక్తను అనే భావాలు పూర్వజన్మ వాసనల వలన కలుగుతూ ఉంటాయి. దానివల్ల నేను, నాది అనే స్వార్థము, అహంకారము కలిగి సద్వస్తువును వదిలేసేసి మాయామోహితుడై
ఈ ప్రాపంచిక విషయాల్లో పడి తిరిగి తిరిగి జన్మ ఎత్తుతూనే ఉంటాడు. ఈ మాయా మోహము, నేను, నాది అనే స్వార్థాన్ని అవిద్య అంటారు. విద్య ఏది అంటే సద్వస్తువును గురించి తెలుసుకోవడం విద్య. అంటే పరమాత్ముని గురించి తెలుసుకోవడం. నేనే ఆ పరమాత్మ, ఆ పరమాత్మే నాలో ఉన్నాడు, ఆ పరమాత్మే ఆత్మ, ఆ ఆత్మే నాలో ఉంది అని తెలుసుకోవడాన్ని విద్య అంటాం. భాగవతంలో ప్రహ్లాదునికి హిరణ్యకశిపుడు చెప్తాడు ఒక పద్యం. ఇట్స్ అ వండర్ఫుల్ పోయం. చదువని వాడగ్నుండగు, చదివిన సదసద్వివేక చతురత గలుగున్, చదువంగ వలయు జనులకు చదివించను ఆర్యులొద్ద చదువుము తండ్రి అని చెప్తాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు బాలుడు. ఆయన గురుకులానికి పంపించే ముందు పిలిచి తన తొడ మీద కూర్చోపెట్టుకొని హిరణ్యకశిపుడు ఈ మాట చెప్తాడు. అంటే దీనికి అర్థం ఏమి అంటే, నాయనా ప్రహ్లాద, చదువని వాడగ్నుండగు అంటే అగ్నుండు విఘ్నుండు అంటే జ్ఞానము లేనివాడవుతాడు. చదువుకోనివాడు అజ్ఞాని, జ్ఞానం లేనివాడవుతాడు. విఘ్నుండు అంటే జ్ఞానాన్ని కలిగినవాడు, జ్ఞాన విచారణ చేయగలిగిన వాడు విఘ్నుండు. చదువని వాడు అగ్నుండగు అంటే నాయన చదువుకోకపోతే అజ్ఞానులమవుతాము. సో ఎప్పుడైతే జ్ఞానం లేదో ఆ లేమితో మనము మూర్ఖులవుతాం. సదాచార పరులం కాలేం, పండితులం కాలేం, ప్రపంచాన్ని తెలుసుకోలేం. చదివిన సదసద్వివేక చతురత గలుగున్ అంటే అక్కడ లిటరల్గా సదా అసద్ అంటే మంచి చెడ్డ అని చెప్తాం. కానీ అక్కడ ఉద్దేశం కూడా ఈ సదా అసద్ అంటే ఇదే. ఏది పర్మనెంట్, ఏది టెంపరరీ, ఏదైతే జ్ఞానము మనకు స్వస్వరూపాన్ని తెలియజేస్తుందో, ఏదైతే సద్వివేకాన్ని, సద్వస్తువు గురించి మనకు తెలియజేస్తుందో అది జ్ఞానం. అదేవిధంగా ఏది మోహం అంటే ఏమి, మాయ అంటే ఏమి, అసద్వస్తువుని గురించి ఏది సద్వస్తువు అసద్వస్తువు గురించి తెలియచేస్తుందో అది జ్ఞానం. అంటే ఆ రెండిటికి డిఫరెన్స్ ఎప్పుడు తెలుస్తుంది మనకు? చదువుకుంటే తెలుస్తుంది. అదే జ్ఞాన సముపార్జన. సదసద్వివేక చతురత గలుగున్ అంటే చదువుకుంటేనే, జ్ఞానాన్ని సంపాదిస్తేనే ఆ రెండిటికి తేడా తెలుస్తుంది మనకు. చదువంగ వలయు జనులకు అంటే అందరూ చదువుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ వీఆర్, హౌ వీఆర్, వెన్ వీఆర్, వేర్ వీఆర్. ఎవ్రీబడి నీడ్ టు బి ఎడ్యుకేటెడ్. సో చదువంగ వలయు ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిందే, ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సదసద్వివేక చతురత అంటే అది ఎందుకోసం? జ్ఞాన సంపార్జన, మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం. సో అందరూ చదువుకోవాల్సిందే, అందరూ జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిందే. చదువంగ వలయు జనులకు చదివించదా అంటే నిన్ను నేను చదివిస్తాను నాన్న. ఆర్యుల వద్ద అంటే ఆర్యులంటే జ్ఞానులు, గురువులు. ఎవరికైతే ఈ వివేక చతురత ఉంటుందో వారి దగ్గర నిన్ను చదివిస్తాను తండ్రి. కాబట్టి శ్రద్ధగా చదువుకో
అని చెప్తాడు. మన పిల్లలకు అందరికీ నేర్పించవలసిన పద్యాల్లో ఇది కూడా ఒక మంచి పద్యం. ముఖ్యంగా తండ్రి అనేవాడు చేయాల్సిన బాధ్యత ఏమి అంటే ఇది హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి ఉపదేశిస్తాడు ఆయన్ను గురుకులానికి పంపించకముందు. సో ఇక్కడ ఏమి అంటే అంటే అది సద్వస్తువు గురించి. సద్వస్తువు అంటే పరమాత్మ స్వరూపం, అసద్వస్తువు అంటే మాయ. సో ఒక్క పరమాత్మ స్వరూపం సద్వస్తువు మాత్రమే త్రికాలాల్లోనూ ఎల్లప్పుడూ ఏనాటికి నిలిచి ఉంటుంది. మిగిలిందంతా మాయతో ఆవృతమై ఉంటుంది. సో ఉపాధి భేదం వల్ల మనిషిలో ఆత్మ ప్రవేశించినప్పుడు పూర్వజన్మ వాసనల వలన ఉపాధి భేదం వల్ల, అంటే ఆత్మ ఇక్కడ ఎప్పుడైతే ఎంటర్ అయిపోతుందో నామరూపాలు వచ్చేస్తాయి. ఇక్కడ వస్తే ఎప్పుడైతే నామరూపాలు కలుగుతాయో నేను నాది అనే స్వార్థము స్టార్ట్ అవుతుంది. సో తన స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతాడు. సో మనమంతా వీఆర్ ఆల్ అటాచ్డ్ టు ది బాడీ. వీఆర్ ఐడెంటిఫైడ్ విత్ ఎ బాడీ, విత్ ఎ నేమ్, విత్ ఎ క్యారిక్యులేచర్. ఇవన్నీ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు మనకు దాని మూలాన నేను నాది అనే దానిలో పడి దానికి తోడు అహంకారం ఒకటి వస్తుంది, స్వార్థం వస్తుంది, అహంకారం వస్తుంది. సో ఈ వీటిలో పడి మనం అసలైన పరమాత్ముడిని మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మనం ఈ అవిద్యను తొలగించుకోవడానికి సద్గురువును ఆశ్రయించి ఆయన ద్వారా జ్ఞానోపదేశం పొంది ఇక్కడ ఇంకో మాట చెప్తాడు. అదంటే ఇదంతా భ్రాంతి, అంటే నేను నాది అనేదంతా భ్రాంతి. ఈ భ్రాంతిని తొలగించుకొని శృతిశ్రవణాత్, అంటే దెర్ ఆర్ 4 great sentences. అంటే వేదాధ్యయనం చేయాలి అంటే వేదాధ్యయనం అంటే జ్ఞాన సంపార్జనే. ఇక్కడ ఆ జ్ఞానం సంపాదించాలి అంటే వీ నీడ్ అ గురువును ఆశ్రయించి గురువు ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, ముఖ్యంగా జ్ఞానం అంటే అవిద్యను తొలగించేటటువంటి జ్ఞానం. అంటే ఆ పరమాత్మ నాలో ఉన్నాడు, నేనే పరమాత్మ అండ్ నేను కాదు అనే నిజాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. సో ఎప్పుడైతే నేను కాదు అని తెలుసుకుంటానో నేను పరమాత్మ అయిపోతాను. బ్రహ్మ విదాప్నోతి పరం అంటుంది